ఒక నెల నుంచి మనము కొన్ని పాత్రలు ప్రతి వారం కూడా కొన్ని పాత్రలు ధ్యానిస్తూ ఉన్నాం. నా ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మనము ధ్యానించినటువంటి పాత్రలు మన దగ్గర నాలుగు విధాలైనటువంటి పాత్రలు ఉండకూడదని, 3 రకాలైన పాత్రలు మన దగ్గర ఉండాలని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఆ 4 రకాల పాత్రలలో మన దగ్గర ఉండకూడనివి మనం 3 ధ్యానించాం. ఇంకొకటి ఉంది, మన దగ్గర ఉండాల్సినవి ఒక 2 ధ్యానించాం. రెండో దాంట్లో కొన్ని విషయాలు మనం ఈరోజు చూస్తాం. దేవుని స్తోత్రం. చెప్పండి, మొదటి పాత్ర ఏది? మన దగ్గర ఉండకూడని పాత్రలో మొదటిది ఏంది? గట్టిగా అందరూ చెప్పాలి. ఏది? మట్టి కుండ. మట్టి కుండ కాదు, మడ్డి కుండ. రెండోది విషపు కుండ. మూడోది ఓటి కుండ. నాలుగోది ఒట్టి కుండ. చెప్పండి, ఏ కుండ? ఒట్టి కుండ. ఒట్టి కుండ అంటే దాంట్లో ఇసుమ ఉండదు, అర్థమైందా? నీళ్లు ఉండవు, పిండి ఉండదు, ఏమి ఉండదు, కనీసం దుమ్ము కూడా ఉండదు. దాంట్లో ఉండేదంతా ఒట్టిదే. స్తోత్రం. ఉండవలసిన కుండలేంటి? చెప్పండి అమ్మా. ఉండవలసిన కుండలు నీళ్ళ కుండ, ఇంకొకటి నూనె కుండ, ఇంకొకటి మూడోది పిండి కుండ. ఇప్పుడు పిండి కుండలోకి వెళ్ళం, కానీ మనం నూనె కుండను మనం పోయిన వారం కూడా గుర్తు చేసాము. ఆ నూనె దేనికి సాదృశ్యం? ఆ నూనె కుండ లేదా ఆ నూనె దేనికి సాదృశ్యం? ఆ నూనె ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు, ఆ నూనె ద్వారా మన జీవితాలలో మనము పొందుకునేటువంటి మేలులు, ఆ నూనె ద్వారా మన జీవితాలలో ఏం జరుగుద్ది, అసలు నూనె దేనికి, నూనె ఎందుకు, దేనికి సాదృశ్యం అనేది మనం కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లరా, మళ్ళా వద్దారండి. ఆ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక ప్రవక్త యొక్క భార్య తన భర్త కొంత అప్పు చేసి చనిపోయాడు. కొంత అప్పు చేసి చనిపోయిన తర్వాత అప్పులు వాళ్ళు తన పిల్లల్ని తీసుకోవడానికి వచ్చారు. అప్పుడు ఆమె దైవజనుడి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చింది. దైవ సేవకుని దగ్గరికి పరిగెత్తుకొని వచ్చిన తర్వాత దైవ సేవకుడు చెప్పింది విషయం. అయ్యా, నీ శిష్యుడు నా భర్త, ఆయన భయభక్తులు కలిగిన వాడు. అయితే నా కుటుంబ ఖర్చుల నిమిత్తం కొంత అప్పు చేశాడు. అప్పు ఆయన తీరకుండానే చనిపోయాడు. కానీ ఆ అప్పులు వారు ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నా 2 పిల్లల్ని వారికి పని కొరకు లేదా బానిసలుగా పంపించమని అడుగుతున్నారు, తీసుకెళ్ళడానికి వచ్చారు. ఆ విషయంలో నాకైతే బాధగా ఉంది, కనుక నీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాను అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, సరే మని నీ కుండలో నీ ఇంట్లో ఏముంది అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? నీ ఇంట్లో ఏముందన్నప్పుడు ఆమె ఏం చెప్పింది? చెప్పాల, ఏముంది? నూనె కుండ ఒకటి ఉన్నది అన్నాడు. దేవుని స్తోత్రం. దయచేసి గమనించిన ప్రియ దేవుని పిల్లరా, ఈ ప్రవక్త శిష్యుని యొక్క ఇంట్లో ధనం లేదు, బంగారం లేదు, వెండి లేదు, విలువైన వస్తువులు లేవు. కానీ అతని ఇంటిలో ఉన్నది ఏంది? నూనె. చెప్పండి, ఏంది? నూనె. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలైనటువంటి మన జీవితాలలో, మన ఇంటిలో, మన కుటుంబంలో, మన హృదయంలో ప్రియ దేవుని పిల్లరా, విలువైన ఈ లోక సంబంధమైన ఏవి ఉన్నా లేకపోయినా మనకు నష్టం లేదు. కానీ మన జీవితాలలో ఉండవలసింది నూనె ఉండాలా? ఏముండాలి చెప్పండి? నూనె. ఆమేన్, హల్లెలూయా. నూనె ఉండాలి. ఆ నూనె దేవుని వాక్యంలో రాయబడుతుంది ప్రియ దేవుని పిల్లరా. ఆ నూనె అభిషేకానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? చెప్పలే, దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకానికి సాదృశ్యం. ఆ నూనె మన జీవితంలో ఉందంటే మన జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. మనం అభిషేకంతో నింపబడిన వారమైతే, అభిషేకాన్ని పొందిన వారమైతే, అభిషేకంతో నడిపించబడుతున్న వారమైతే, అభిషేకాన్ని కలిగిన వారమైతే మన జీవితాలలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతూనే ఉంటాయి ప్రియ దేవుని పిల్లరా. దేవునికి స్తోత్రం.
నీకు లేని దాన్ని కూడా తీసుకొని వచ్చేది అభిషేకం. నీ ప్రతి అవసరతను తీసుకొచ్చేది, తీర్చేది కూడా అభిషేకమే. ఆమేన్, హల్లెలూయా. అభిషేకం అనేది చాలా గొప్పది. ఈ అభిషేకాన్ని గురించి మనం కానీ చూస్తే ప్రియా దేవుని పిల్లరా, పాత నిబంధనలో నుంచి కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆ అభిషేకము ఆయన అప్పటి నుంచి పనిచేస్తూనే ఉన్నాడు. అయితే ఈ నూనె అనేది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. ఆయన అప్పుడు వస్తూ వెళ్తా ఉన్నాడు. పెంతెకొస్తు దినమున పర్మనెంట్గా భూమి మీద ఉండడానికి వచ్చాడు. ఆ భూమి మీద ఉన్న ఆయన మనుషుల్లో ఉండడానికి వచ్చాడు. ఎక్కడ వచ్చాడు? మనుషుల యొక్క హృదయాలలోకి ఉండడానికి వచ్చాడు. దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆయన మనలోను మనతోనూ ఉండును అంటాడు. ఏం చెప్పండి? ఆయన మనలోను మనతోనూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లరా, మన జీవితాలలో మనము పొందుకోవాల్సింది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని. చెప్పండి, ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందాలి. మీరు ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో సేవకులు కానీ విశ్వాసులు కానీ మనం చూస్తే ఇవే మనకు కనబడవు. కొద్దిగా వెనక్కి చూసినప్పుడు ప్రియ దేవుని పిల్లరా, కొంచెం వెనక్కి చూస్తే ఐపీసీ సంస్థలు స్థాపించినటువంటి ఆ దినాల్లో, లేదా కొన్ని పెంతెకొస్తు అనుభవం కలిగినటువంటి దినాల్లో వాళ్ళు అడిగేది ఒకటే, రక్షణ పొందావా, పరిశుద్ధాత్మను పొందావా? దేవుని స్తోత్రం. చెప్పండి, ఏమడుగుతారు వాళ్ళు? అయ్యా నువ్వు విశ్వాసివా, రక్షణ పొందావా అంటారు ముందు. తర్వాత ఏమంటారు? పరిశుద్ధాత్మ, హెబ్రోను బ్రదర్ ఇలా అయితే ఏమంటారంటే, బ్రదర్ మీరు రక్షించబడ్డారా అంటారు. అదే పెంతెకొస్తు అనుభవం కలిగిన వాళ్ళు అనుకోండి, అసలు రక్షణ సంగతి ముందు అటు పెట్టి అసలు దాని గురించి కాదు, మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడుగుతారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందారా అని అడుగుతారు ప్రియదేవుని పిల్లలు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ అభిషేకం అనేది మన జీవితాలకి ఎంతో ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా ఒక వ్యక్తి క్రీస్తు యొక్క స్వరూపంలోకి రాలేడు. పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడలేడు. అర్థమవుతుంది నేను చెప్పేది? అభిషేకము లేకుండా ఎత్తబడలేరు. క్రీస్తుతో సమరూపంలోకి తీసుకొచ్చి ప్రభు రాకడలో పునరుద్ధాన బలమును శక్తిని రెప్పపాటులో మార్పు చెంది మహిమ శరీరాలుగా మార్చబడి క్రీస్తును పెండ్లి కుమారుని ఎదుర్కొనేటువంటి ఆ మహామహిమ కలిగినటువంటి ఆ గడియలో నిన్ను కొనిపోయిపోయేది పరిశుద్ధాత్మ అభిషేకమే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని పిల్లరా, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగినటువంటి కన్యకలు మనం చూస్తే వాళ్ళు యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవటానికి, ఆయన కలుసుకోవటానికి వాళ్ళకు ఉపయోగపడింది వాళ్ళ అలంకరణ, అర్థమైందా? వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ శుద్ధీకరణ ఈ కాదు. ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వాళ్ళకి కావలసినది ఏంటంటే నూనె. చెప్పండి, ఏంటిది అది? చెప్పాలి గట్టిగా, ఏంటిది? నూనె. వారిలో నూనె అయిపోయింది కనుక, ఏమైపోయింది కనుక? నూనె అయిపోయింది కనుక పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు, పోయి కొనుక్కొచ్చుకుంటారేమోనని. వీళ్ళు ఆ సమయాన్ని కొనుక్కొచ్చుకోవాల్సిన దానికి బదులుగా సావుకారింటికి పోయి తెచ్చుకుంటారనుకుంటే వీళ్ళు నిద్రపోయారు. పెండ్లి కుమారుడు వచ్చేటువంటి గడియ వచ్చింది, పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని కేక వచ్చింది. అయితే ప్రియ దేవుని పిల్లారా, ఆ పెండ్లి కుమారుడు వచ్చే సమయంలో వీళ్ళ దగ్గర ఏమి లేదు, నూనె లేదు. ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు, మీరు కొంచెం మాకు ఇవ్వనంటే వాళ్ళు అన్నారు, ఇది మీకు మాకు ఇద్దరికి సరిపోదు కాబట్టి మీరు వెళ్ళిపోయి కొనుక్కొచ్చుకోండి. వీళ్ళు పోయారు, బజారుకు పోయారు, కొనుక్కొచ్చుకున్నారు. ఈలో పెండ్లి కుమారుడు వచ్చాడు, తలుపు తీయబడ్డది, వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు, తలుపు వేయబడింది. హల్లెలూయా. ప్రభు రాకడ కూడా అలాగే ఉంటుంది ప్రియదేవుని. దయచేసి అందరూ గమనించాలి, ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది కనుక మనం ఎత్తబడాలంటే మనం ఏం పొందుకొని ఉండాలి? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా మనం ఎవరం కూడా ప్రభు రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో ఉండం.
ఈ సమయంలో మీకు నేను కొన్ని విషయాలు తెలియచేయాలనుకుంటున్నాను. ప్రియ దేవుని పిల్లరా, పరిశుద్ధాత్మలో 4 అనుభవాలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని అనుభవాలు? ఇంకా గట్టిగా చెప్పండి, ఎన్ని అనుభవాలు? 4 అనుభవాలు ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకోవటము, పరిశుద్ధాత్మను నింపబడ్డము, పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డము, 3 అనుభవాలు ఇవి. పరిశుద్ధాత్మను పొందుకోవటం, పరిశుద్ధాత్మతో నింపబడటం, పరిశుద్ధాత్మతో నడిపించబడటం. 3 రకాలే కానీ 3 ఒకటి కాదు. అర్థమవుతుంది లేదు చెప్పేది? దేవుని స్తోత్రం. ఒకటి పొందుకోవటం, చెప్పండి ఏంటది? రెండవది నింపబడటం, చెప్పండి ఏంటది? నింపబడటం. మూడవది నడిపించబడటం. ఇవి కాక పరిశుద్ధాత్మలో మరొక 4 అనుభవాలు ఏంటంటే హెస్కేల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. గిరకల్లోతు ఆయన ఒక దేవాలయం ఉంది. ఆ మాటను మనం చదువుదామా? హెస్కేల్ గ్రంథము 47వ అధ్యాయము ఒకసారి చదువుమా. త్వరగా చదవాలి. వచ్చెను, ఉండెను, నేను చూడగా, అందరు బైబిల్ ఉన్న అందరు చూడండి. నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా పారుచుండెను. నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి వచ్చెను. నేను చూడగా అక్కడ గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీల మండలము లోతు ఉండేను. దేవునికి స్తోత్ర. దయచేసి గమనించండి, పరిశుద్ధాత్మకు కొన్ని గుర్తులు ఉన్నాయి బైబిల్లో. పరిశుద్ధాత్మను అగ్నితో పోల్చాడు, పరిశుద్ధాత్మను నీటితో నదితో పోల్చాడు, పరిశుద్ధాత్మను ముద్రతో పోల్చాడు, పరిశుద్ధాత్మను పావురంతో పోల్చాడు. అర్థమవుతుంది నేను చెప్పేది? దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే ప్రియమైన దేవుని పిల్లరా, ఒక నది వలె ప్రవహిస్తూ ఉంది. ఆ దేవాలయంలో గడప కమ్ముల దగ్గర ఒక నీటి ఊట ఉబుకుతా ఉంది. ఆ దైవజనుడికి దేవుడు చెప్తున్నాడు, ఆ గడప దగ్గర ఉన్నటువంటి నీవు బలిపీఠం దగ్గరికి లేదా కరుణాపీఠం దగ్గరికి, మందసం దగ్గరికి వెళ్ళేటప్పుడు 1000 మూరలు కొలిసి కొద్దిగా ముందుకు వెళ్ళు అన్నాడు. 1000 మూరలు కొలిచి, ఆ కొలత ప్రకారంగా 1000 మూరలు కొలిచి ముందుకు వెళ్ళినప్పుడు నీళ్ళు ఎంతవరకు వచ్చినాయి అంట? చీల మండలం. ఎక్కడికి వచ్చినాయి? చీల మండలం అంటే గిరకలు. చెప్పండి, ఎక్కడికి వచ్చినాయి? చీల మండలంలోకి వచ్చినాయి. ఇక్కడ ఉన్నటువంటి నీరు పరిశుద్ధాత్మక సాదృశ్యం. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చీల మండలంలోకి వచ్చినాయి. ఇంకొంచెం మరలా 1000 మూరలు కొలిసి ఇంక ముందుకు వెళ్ళమన్నాడు. మరలా ముందుకు వచ్చేసరికి నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి? మోకాళ్ళ లోతులోకి వచ్చినాయి. ఇంకొంచెం మరలా కొలతేసి ఇంకొక 1000 మూరల ముందుకు వెళ్ళమన్నాడు. ఇంకా ముందుకు వచ్చేసరికి ఎక్కడ వచ్చి నీళ్ళు? మొల లోతుల్లోకి వచ్చినాయి. ఇంకా ఒక 1000 మూరలు కొలిసి ముందుకు వచ్చేసరికి ఎంతకు వచ్చినాయి? మిక్కిలి లోతై దాటలేనంత, ఈదవలసినంత. దేవునికి స్తోత్రం చేద్దాం. పరిశుద్ధాత్మలో ఈ యొక్క 4 అనుభవాలు. పరిశుద్ధాత్మలో అవి యొక్క 3 అనుభవాలు ఏంటంటే, ఒకటి పరిశుద్ధాత్మను పొందాలి. ఆమేన్ హల్లెలూయా. అయ్యా పరిశుద్ధ బాప్తిసం పొందుకుంటే సరిపోద్ది కదా అంటే సరిపోదు. బాప్తిసం పొందుకుంటే సరిపోయే పని అయితే మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని పౌలు గారు ఎందుకు అడుగుతాడు? వారు బాప్తిసం పొంది ఉండరు కానీ అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ప్రియమైన దేవుని పిల్లరా, వారు ఫిలిప్పు చేత బాప్తిసం పొందిరి కానీ వారు పరిశుద్ధాత్మను పొందలేదు. అప్పుడు పేతురు యోహానులు వచ్చి ప్రియులారా వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి, అంతకు మునుపు ఎన్నడు ఆయన వారి మీదకి వచ్చి ఉండలేదు అని పడింది. దేవుని స్తోత్రం చెప్పండి. మరి బాప్తిసం పొందిన వాళ్ళే కదా వాళ్ళు.
అధ్యాయులు అంటారు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అంటే ఆయన ఎలా ఉంటాడో మాకు తెలియదు అన్నారు. వాళ్ళు ఏమన్నారు చెప్పండి? మాకు తెలియదు అన్నారు. అప్పుడు పౌలు గారు మరలా బాప్తిసం ఇచ్చి, మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందారన్నారు. మేము యోహాను బాప్తిసం పొందామన్నారు. కాదు, మీరు మరలా బాప్తిసం తీసుకెళ్ళి, యోహాను పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం ఇవ్వాల, మారు మనసు నిమిత్తమైన బాప్తిసం ఇచ్చాడు. యోహాను ఇచ్చిన బాప్తిసం మారు మనసు పొందడానికి. కానీ అపోస్తులుడు యేసుక్రీస్తు వారు ప్రకటించిన బాప్తిసము ప్రియమైన దేవుని పిల్లరా, అపోస్తులుడు పేతురు యోహానులు ప్రకటించినటువంటి బాప్తిసము పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం. దేవునికి స్తోత్రం. మారు మనస్సుకు నిమిత్తమైన బాప్తిసము యోహానుతోనే పోయింది, ఇక తర్వాత లేదు. హల్లెలూయా. ఈ ఊర్లో కూడా కొంతమంది బాప్తిసాలు తీసుకున్నారంట, కానీ దైవ సేవకుడు ఇవ్వలేదంట. ఎవరెవరో ఇచ్చారంట, వాళ్ళు కూడా తీసుకున్నారు. అప్పుడు చెప్పారు ప్రియ పిల్లలు. కాబట్టి ఇక సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ ప్రియ దేవుని పిల్లరా, దేవునికి స్తోత్రం. ఈదలేనంత, ఎంత చెప్పండి? ఈదలేనంత పరిశుద్ధాత్మ బాప్తిసం ప్రతి ఒక్కరు కూడా పొందాలి. చెప్పండి, ప్రతి ఒక్కరు కూడా పొందాలి. చాలామంది మందిరానికి వస్తారు, వెళ్తూ ఉంటారు, కానీ పరిశుద్ధాత్మను గురించినటువంటి ఆసక్తి కానీ అనుభవం కానీ ఉండదు. పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నడిపించబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. పొందుకోవడం వేరు, నింపబడటం వేరు. పొందుకున్న తర్వాత ప్రతిరోజు కూడా మనము పరిశుద్ధాత్మ చేత నింపబడుతూనే ఉండాలి. ఆమెన్. తెలుసా ఈ అనుభవం నీకు? ప్రతిరోజు కూడా ఏం చేస్తుండాలి? పరిశుద్ధాత్మ చేత నింపబడతాడు. పరిశుద్ధాత్మ చేత ప్రతిరోజు నింపుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఇది ఖాళీ అయిపోతూ ఉంటుంది. అన్నం తిన్న తర్వాత అరిగిపోద్ది, మళ్ళీ ఆకలి అవుతుంది. స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేకం కూడా ప్రతిరోజు కూడా మనము రొటీన్గా ఎప్పటికప్పుడే నూతనంగా ఫ్రెష్గా మన్నా ఎలాగో కురిచిందో అలాగా ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుతూనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకుంటే సరిపోదు, పరిశుద్ధాత్మ చేత నింపబడే అనుభవాలు ఉండాలి. ప్రతిరోజు కూడా నింపబడుతూనే ఉండాలి. ఇలా నింపబడుతూ ఉండగా ప్రియ దేవుని పిల్లరా, మరొక స్టెప్ ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతావు. దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ నన్ను ఎత్తుకొని పోయి ఆ లోయలో దింపగా అంటాడు. అంటే అతను ఎవరి స్వాధీనంలో ఉన్నాడు? పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలో ఉన్నాడు. ఆత్మ ఏది చెప్తే అటు వెళ్ళిపోతాడు. ఆ నపుంసకుడు గాజా నుండి యెరూషలేమునకు ఆరాధనకి వెళ్తూ ఉండగా ఫిలిప్పు ఆత్మచేత ఏమైపోయాడు? కొనిపోబడ్డాడు. దేవుని స్తోత్రం. ఆత్మచేత కొనిపోబడతాడు. ఓబద్య అంటాడు, ప్రియ దేవుని పిల్లరా, ఏలియా దగ్గరికి వచ్చినప్పుడు, ఏలియా నాయన నిన్ను నమ్మేదట నాయన. ఓ ఏలియా, నిన్నెట్ట నమ్ముతానాయన? నువ్వు ఏడ కొంచెంసేపు ఉంటావు, ఎప్పుడు సులిగాల్లాగా వెళ్ళిపోతావు, ఏడాది వెళ్తావు లేదు. ఆత్మ నిన్ను ఆ విధంగా కొనిపోతా ఉంటుంది అంటాడు. దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, వర్షం పడుతుందని చెప్పినటువంటి అహాబుకు చెప్పినటువంటి ఏలియా, అహాబు గుర్రములు రథముల కంటే కూడా ముందుగా వచ్చి యెజ్రెయేలు గుమ్మము దగ్గర నిలబడడానికి గల కారణము ఆత్మ తన్ను కొనిపోబడినటువంటి అనుభవాలు. అర్థమవుతుందా? కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడితే నడిపించబడే అనుభవం ఉంటుంది. స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకొని ఆగిపోయిన వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందుకొని నింపుకొని మెదలకుండా కూర్చున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందుకొని నింపుకొని పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వాళ్ళు కొద్ది మంది ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు. దేవుని స్తోత్రం. అయితే ప్రియులరా, పరిశుద్ధాత్మలో ఉన్న ఈ 4 అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుని ఆ నూనెలో ఉన్నటువంటి ఒక 2-3 చెప్పేసి నేను ముగిస్తాను. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి 4 అనుభవాల్లో ఒకటి చీలమండలం అన్నాం. ఏం చెప్పండి? చీలమండలము అనగా ప్రియ దేవుని పిల్లరా, వాడు చీలమండలములో బలము తెచ్చుకొని వాడు లేచి నిలిచి అన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచటము, దేవునిలో నిలబడటం. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. గిరకల్లోతున్నటువంటి అభిషేకానికి సాదృశ్యం ఏంటంటే, దయచేసి గమనించండి, మనందరం కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న ఈ అనుభవాలలో మనము
బలపరచబడతా రావాలి. కొంతమంది గిరకల దగ్గర అయిపోతారు. విశ్వాసం ఉంటుంది, ప్రార్థనకు వస్తారు, చర్చికి వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు, విశ్వాసంతోనే జీవిస్తూ ఉంటారు. విశ్వాసం చాలు. ఏంటిది? చెప్పండి గట్టిగా, ఏంటిది? విశ్వాసం చాలు. గిరకల లోతు ఉన్నటువంటి అనుభవం విశ్వాసానికి, దేవుని నమ్మడానికి సాదృశ్యం. చాలామంది పరిశుద్ధాత్మ అనుభవంలో మొదటి మెట్టు ఏంటంటే విశ్వాసము, నమ్మకం. దీంతో సరిపెట్టుకుంటారు. ఆగకూడదు అక్కడ. ఏసరమ్మ, అక్కడ ఆగకూడదు. దేవునికి స్తోత్రం. ఎక్కడ దాకా రావాలంటే గిరకల లోతులో నుంచి 1000 మూరలు కొలిసి మళ్ళా ముందుకు వచ్చేసాడు. అప్పుడు గిరకలు మోకాళ్ళ లోతుకు వచ్చింది. ఎక్కడికి వచ్చి చెప్పండి, ఎక్కడికి వచ్చినాయి? మోకాళ్ళ లోతు అనుభవం దేనికంటే ప్రార్థనా జీవితం. చెప్పండి, ఏంటది? చాలాసార్లు చెప్పాను మీకు. ఏ జీవితము? ప్రియమైన దేవుని పిల్లల, విశ్వాసంలో ఉన్నటువంటి నీవు ప్రార్థనా జీవితం, ప్రార్థన అనుభవంలోకి రావాలి. ప్రార్థన ఆత్మచేత నింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రార్థన అనుభవం, ప్రార్థనా జీవితం, ప్రార్థన ప్రియ దేవుని పిల్లరా నడిపింపు కలిగిన వారికి ఎలా ఉంటారంటే తెలుసా? వాళ్ళ కొద్దిగా సమయం దొరికితే ప్రార్థనలో కూర్చోవాలనిపిస్తుంది. స్తోత్రం. ప్రియ దేవుని పిల్లరా, పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి మొదటి మెట్టు ఏంటంటే విశ్వాసము, నమ్మకం. మోకాళ్ళ లోతు అనుభవంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అనుభవం ఏంటంటే ప్రార్థనా జీవితం. చెప్పండి, ఏంటది? విశ్వాసంలోంచి ఎక్కడికి రావాలి? ప్రార్థనా జీవితంలోకి రావాలి. ఇంకా 1000 మూరలు కొలిసి ఇంకా ముందుకు వెళ్ళాడు హిజ్కియా. వెళ్తే ఏముందంటే అక్కడ నడుము లోతులోకి వచ్చినాయి. నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి? అట్టనమాట. అక్కడ నుంచి ఇలా వస్తున్నాడు మందిరం ఇక్కడికి, ఈ మందస్సం దగ్గరికి. దేవుడు నివసించే ఈ సన్నిధి ఉన్న ఈ స్థలములోకి, దేవుని సన్నిధి, దేవుని మహిమ, దేవుని ప్రసన్నత దిగి వచ్చే ఈ స్థలములోకి గడప కమ్ము దగ్గర నుంచి నడిచొస్తూ ఉన్నాడు. ముందు స్టార్టింగ్లో నడిచినప్పుడు 1000 మూరలు కొలిచి ముందుకు వచ్చినప్పుడు శీల మండలంలోకి నీళ్ళు వచ్చినాయి. అక్కడ నుంచి 1000 మూరలు కొలిచి ముందుకు వచ్చేసరికి మోకాళ్ళ లోతులోకి వచ్చినాయి. అక్కడ నుంచి 1000 మూరలు కొలిచి ముందుకు వచ్చేసరికి నడుముల్లోకి వచ్చాయి. 1000 మూరలు కొలిచి ఈ స్థలంలోకి వచ్చేలేకి ఎక్కడికి వచ్చినాయి? ఈదలేనంత ఆ మందిరం అంతా కూడా నీళ్లతో నింపబడిపోయింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అంతటి తాగలేదండి. ఆ నది గడపలో గుండా ప్రవహించి అరణ్యములో గుండా వెళ్ళి అనేకమైనటువంటి జలరాశులను, చెట్లను అది బ్రతికిస్తా వెళ్ళిపోయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పలు కడిగి హల్లెలూయా, హల్లెలూయా. జీవనది. ఆమేన్, హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడ వాడి కడుపులో జీవ జలపు నదులు పోరును అని చెప్పిన పరిశుద్ధాత్మ అభిషేకము ఇక్కడి నుంచే ప్రారంభించబడింది. ప్రియ దేవుని పిల్లరా, మందిరములో నుండి. ఎక్కడి నుంచి చెప్పండి? నీళ్ళు, ఆ అభిషేకం, ఆ అనుభవాలు మందిరంలో ఉన్నాయా, బయట ఉన్నాయా? మందిరములోనే. గిరకల లోతు కానీ, మోకాళ్ళ లోతు కానీ, నడుముల లోతు కానీ, ఏదలేనంత కానీ మందిరములో ఉన్న ఆ నీటి బుగ్గ పుట్టి అది ప్రవహించి అది అంచెలంచెలుగా వ్యాపించి అది పెరుగుతూ 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 వేదలేనంతగా మారిపోయింది. దేవుని స్తోత్ర. నడుముల్లోకి వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది చెప్పండి? నడుములు. పరిశుద్ధాత్మలో ఉన్న అనుభవాలు. ప్రియ దేవుని పిల్లరా, నువ్వు గిరకల దగ్గర ఆగిపోకూడదు, విశ్వాసంతో ఆగిపోకూడదు. మోకరించి గంటన్నర 2 గంటలు ప్రార్థించేటువంటి అనుభవంలోకి నువ్వు రావాలి. దేవుని స్తోత్రం. నీ అభిషేకము ప్రార్థనతో ఆగిపోకూడదు, నడుముల్లోతులాగా రావాలి. ఎక్కడికి రావాలి? నడుముల్లోకి. నడుము అనేది తెలుసు కదా. నడుము అంటే ఏంది? వాక్యంలో రాబడి కదా, మీ నడుమును కట్టుకుని, మీ మనస్సును నడుమును కట్టు. దాని అర్థం ఏంటంటే స్థిరత్వానికి సాదృశ్యం. నడుము దేనికి సాదృశ్యం? చెప్పాలి అందరు కూడా. దేనికి సాదృశ్యం? చదువు. ఏలైనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని. అది కాకుండా వేరే చోట ఏమిటంటే మనస్సును నడుము పేతురు రాస్తాడు. పేతురు పత్రికలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. స్థిరులనై కదలని వారనై ఉండమంటాడు. మీ మనస్సులను దేవుని పిల్లరా స్థిరముగాను
కదలని వారై ఉండమంటాడు. మనస్సులో దేవునికి స్తోత్రం. మనస్సును నడుము కట్టుకొని, ఒకటి సిద్ధపాటుకిని, రెండు స్థిరత్వానికి. హల్లెలూయా చెప్పండి. నడుము లోతు ఆ నీళ్లు దేనికి సాదృశ్యం అంటే అభిషేకం. ఆ నడుము లోతు అభిషేకం దేనికి సాదృశ్యం అంటే మనము దేవునిలో స్థిరత్వం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి అందరూ కూడా. ఏం కలిగి ఉండాలి? కొంతమందికి స్థిరం ఉండదు దేవుల్లో. కాబట్టి ప్రభునందు ప్రియమైన పిల్లరా, నడుము లోతు చెప్పండి. ఏ లోతు? అందరూ చెప్పాలి. ఏ లోతు? నడుము లోతు. నడుము మనస్సుకు సాదృశ్యం. దేని సాదృశ్యం? మనసు అను నడుము కట్టుకొని ఆ మనసు స్థిరత్వానికి సాదృశ్యం. దేని సాదృశ్యం అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ అనుభవంలో నడుము లోతు అభిషేకంలోకి వచ్చాడంటే ఆ వ్యక్తి దేవుళ్ళు స్థిరపడిపోతాడు. అతన్ని ఎవరు కదిలించలేరు. నువ్వు 190 చెప్పు వినడం, నువ్వు ఎన్నన్నా చెప్పు వినడం. దేనికి లోబడ్డావు? తన గురి, తన గమ్యము, తన విశ్వాసం, తన భక్తి దేవుని మీద తప్ప తొలిగి పక్కెళ్ళిపోదు. తుఫానులే రాని, అలజడలే రాని, పర్వతాలే తొలగిపోయినాయి, మెట్టల తత్తరలని, కొండొచ్చి తన మీద పడిని, ఆ వ్యక్తి దేవుని నుండి తొలగిపోడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే అతను స్థిరపడిపోయాడు. దేవుడు ఏమైపోయాడు? చెప్పాలి గట్టిగా. ఏమైపోయాడు? స్థిరపడిపోయాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా విషయంలో స్థిరపడిన తర్వాత ఆ వ్యక్తిని ఎవరో కదిలించలేరు. కదిలిస్తారా చెప్పండి? కదిలిస్తారా? కదిలించలేరు. స్థిరపడిపోయాడు. చూస్తాం, మనం వచ్చాం. ఏమనుకోబాకండి ఎవరైనా ఉంటే నేను ఒక మాట చెప్తాను. వేరే ఊరతను మన ఊరు వచ్చేసి, ఏ ఊరతను గట్టి చెప్పండి. ఎవరే ఊరతను మన ఊరు వచ్చేసి, మన ఊర్లో వచ్చి స్థలం కొనుక్కొని, పొలం కొనుక్కొని, ఇల్లు కట్టుకొని, ఇక్కడ వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడే నిలబడిపోయాడు అనుకో, స్థిరపడిపోయాడు అనుకో, ఎవడు వల్ల ఇది కదిలించడానికి చెప్పండి? అవుద్దా? కారణం ఏంటంటే అతను స్థిరపడిపోయాడు. స్తోత్రం. ఆధార్ కార్డు వచ్చింది, రేషన్ కార్డు వచ్చింది, ఇంకా చెప్పండి, ఇంకా అన్నీ వచ్చేస్తాయి. ఇదేంటంటే గవర్నమెంట్ రకరకాల పథకాలు పెట్టారు కదా, అవి కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. స్థిరపడిపోయాడు. ఆత్మలో కూడా ఒక వ్యక్తి, ప్రియదేవుని పిల్లల ఆత్మీయ జీవితంలో కూడా నడుములోతు అభిషేకంలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి, దయచేసి గమనించండి, అభిషేకం పరిశుద్ధాత్మను మనం ఇలాగ పొందుకున్నా, మనం పరిశుద్ధాత్మలో ఎదిగి అనుభవంలోకి వచ్చేలేకి కింద నుంచి గిరకల లోతు, మోకాళ్ళ లోతు, నడుముల లోతు ఈదలేనంత ఈ అనుభవంలో నుంచే రావాల్సిందే. వారందరూ పరిశుద్ధాత్మ నింపబడిరి అని ఆల్రెడీ వాళ్ళు 3 సంవత్సరాల ట్రైనింగ్ అయి ఉంది యేసయ్య దగ్గర. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారై వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలో మాట్లాడసాగి, వారిలో పేతురు పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై బహుధైర్యం కలిగి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. పీకి వాడైనటువంటి పేతురు, అవే ఆయన ఎవరు నాకు తెలియదు, అసలు నేను ఎరగనే అన్నటువంటి పేతురు, ముమ్మారు అబద్ధమాడినటువంటి పేతురు ఇప్పుడు లేచి ఎక్కడ పెడితే అక్కడ రాజులు ఎదుట, మంత్రులు ఎదుట, ప్రధానులు ఎదుట, సభలల్లో, ప్రియదేవుని పిల్లరా మందిరాల్లో, ఎక్కడ పడితే సమాజ మందిరాల్లో ఎక్కడ పడితే యేసే క్రీస్తు ఆయన అభిషిక్తుడు, నేను సాక్షిని అంటున్నాడు. ఇప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మలో ఉన్న అభిషేకం. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందకముందు ఒక రీతి, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వారి జీవితాలు ఒక రీతి. ఆమేన్. అప్పుడు పిరికి వారు, పనికిరాని వారు, ఉపయోగం లేని వారు ఇప్పుడు ధైర్యవంతులు, ప్రియదేవుని పిల్లలు అద్భుతాలు చేస్తున్నారు, సూచక్రియలు చేస్తున్నారు, మహత్కార్యాలు చేస్తున్నారు. పేతుర్ని, యోహాన్ని కొట్టి, సువార్త ప్రకటించినందుకు వాళ్ళని కొట్టి, జాగ్రత్త ఇక ఎప్పుడు అట్లా చేయబాకండి, యేసు క్రీస్తు అని చెప్పబాకండి, యెహోవాయే దేవుడు. కాబట్టి మనకి మోసే ధర్మశాస్త్రం ఉంది, ఈసారికి వదిలిపెడతాను పోండి అంటే వాళ్ళు బయటికి, వాళ్ళు వదిలిపెట్టారో లేదు, బయటకు వచ్చేసి మళ్ళా యేసే క్రీస్తు, యేసే ప్రభు, యేసే దేవుడు, ఆయన దేవుడు పరిశుద్ధాత్మతోను శక్తితోను ఆయన అభిషేకించాడు, ఆయనే మెస్సయ్య,
మేము ఆయన చనిపోయి మీరందరూ ఆయన చంపేశారు, శిలువలో మరణించాడు, మీరు పాపుల చేతికి అప్పగించారు, ఆయన తిరిగి లేచాడు, మేము ఆయన చూసాం, మేమే సాక్ష్యం అంటున్నాడు. మళ్ళీ దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ ఒక మాట రాయబడుతుంది, దేవుని నిమిత్తము ఆ దెబ్బలు తిని ఆ హింస పొందిననుకంట వారు మహా ఆనందంగా ఎంచుకున్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి. కొట్టి దాగబడు ఒక మాట అంటే ఓర్చుకుంటున్నాను నువ్వు. వాళ్ళంట యేసు ప్రభువుని బట్టి ఆ దెబ్బలు తిన్నందుకు, ఆ బాధను అనుభవించినట్టుకు, ఆ కొరడా దెబ్బలు తిన్నందుకు బయటకు వచ్చి దేవుని కొరకు, సువార్త కొరకు వారు తినిన ఆ దెబ్బలను బట్టి వాళ్ళు అనుకున్నారంట మహా ఆనందంగా ఎంచుకున్నారంట. ఏందండి ఇది? మీకు అర్థమవుతున్న వాక్యం అసలు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన మాట అంటే ఓర్చుకోలేము. స్తోత్రం. కారణం ఏందో తెలుసా? నీవు పరిశుద్ధాత్మను పొందితే, పరిశుద్ధాత్మ చేత నింపబడితే, పరిశుద్ధాత్మ అనుభవంలో నువ్వు కానీ ఈ అనుభవాలలో ఆ మెట్లు నువ్వు ఎక్కగలిగితే నీవు కూడా ఒక పేతురులా, పౌలులా మారిపోతావు. సహిస్తావు, ఓర్చుకుంటావు, అన్నిటిని తట్టుకుంటావు, అన్నిటిని తాలుకుంటావు, అన్నిటిని ఎదుర్కొంటావు, అన్నిటినీ దేనిని కూడా ప్రియమైన దేవుని పిల్లరా, బ్రతికిన చేప ప్రవాహానికి ఈదినట్లుగా ప్రతి సమస్యకు ఎదురే ఈదుతావు. దేవుని స్తోత్రం చెప్పగట్టిగా. సమస్యలు నిన్నేం చేయలేవు, ఆమె చెప్పగట్టిగా. పరిస్థితులు నిన్నేం చేయలేవు, ఆమె చెప్పగట్టిగా. రోగాలు నిన్ను తాకలేవు, గట్టిగా చెప్పు దేవుని స్తోత్రం. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం. నడుములో స్థిరత్వానికి సాదృశ్యం. ఈదలేనంత అంటే అర్థమేం తెలుసా? ఈదలేనంత అంటే తేలిపోతున్నంతగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? అంటే అన్నిటిని అధిగమించి పక్షిరాజు యవ్వనం వలె మారిపోతుంది. పక్షిరాజు జాగ్రత్త. ఈ రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని చిత్తం అయితే మిగతా నేను చెప్పాను కదా, నూనె గురించి కూడా నేను చెప్తాను. దేవుని స్తోత్రం. పక్షిరాజు అట, ప్రియ దేవుని పిల్లరా జాగ్రత్తనండి. ఎప్పుడు కూడా మన పోరాటము సాతానుతో పక్షిరాజు పోరాటం లాగా ఉండాలంట. ఎట్లుండాలంట అమ్మా? ఎవరు పోరాటం లాగా ఉండాలి? పక్షిరాజు ఎట్ట పోరాడుద్దంట, ఎట్ట వేటాడుద్దంట విన్నారు ఎప్పుడైనా? చూసారా? పక్షిరాజు ఆకాశంలో తిరుగుతున్నప్పుడు అలాగన ఒక సర్పం కనపడింది అనుకో, పాము, అలాగ తీసుకెళ్తుంది, పట్టుకుంటుంది. కింద ఏం చేయద్దాన్ని, ఎక్కడ తీసుకెళ్తుంది తెలుసా? ఒక ఎత్తైన స్థలంలోకి వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు సర్పానికి ఆధారం లేనట్టుగా చేస్తుంది. ఏం చేస్తుంది? కొన్ని కిలోమీటర్ల పైకి వెళ్ళిన తర్వాత గాలి ఉండదు. గాలి ఉంటుందా? గాలి ఉండదు, ఆక్సిజన్ ఉండదు. భూమి మీదనే ఆక్సిజన్ ఉండదు, కొద్ది కిలోమీటర్ల పైకి వెళ్తే ఉండదు. పక్షిరాజు ఏం చేస్తుందంటే తన సర్పాన్ని వేటాడేటప్పుడు దాన్ని అలా పట్టుకొని పైకి వెళ్ళిపోయి ఎత్తైన స్థలంలోకి తీసుకెళ్ళి ముందు కళ్ళు పొడి చేస్తుంది. ఏం పొడి చేస్తుంది? ఎత్తుగా తీసిపోయి ముందు ఏం చేస్తుందంటే కళ్ళు పీకేస్తుంది. ఆ తర్వాత ప్రియదేవుని పిల్లరా దాన్ని చర్మం లాగేసుకొని ముక్కలుగా చేసుకొని తినేస్తుంది. ఏంటిది అది? పక్షిరాజు. దేన్ని? సర్పాన్ని. చెప్పండి, ఏంటండి? సర్పాన్ని. అదే కుందేలు ఉందనుకోండి, ముంగీసు ఉందనుకోండి, ఏంది చెప్పాలి గట్టిగా, ఏంది? ముంగిస్తుంది అనుకో, 4 అడుగులు ముందుకు వేస్తుంది, దాన్ని ఇట్ట కదిలిస్తుంది, మళ్ళీ ఇదికి వస్తుంది, అది ఇటు వస్తుంది, మళ్ళీ ఇది అటుపోద్ది, అది ఇటు వస్తుంది, ఇదే సరిపోయాయి దాన్ని. పాము మింగిసులాగా మన ఆత్మీయ జీవితం అలాంటి పోరాటం మనకు ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? కొద్దిగా 2 అడుగులు ముందుకు వేసేది, అది బస్ కొట్టేళ్ళకి వెనక్కి వచ్చేది, అది వెనక్కి తగ్గేలేకి, అది అటు మళ్ళీ అటు జారబారుకోలేకి మళ్ళీ ముందుకు వెళ్ళేది. ఇది కాదు. పక్షిరాజులాగా పట్టుకోవాలి, పైకి వెళ్ళిపోయి గుడ్లు బీకేయాలి. దేవుని స్తోత్రం. నా ప్రియమైన దేవుని పిల్లరా, పక్షిరాజు పోరాటమే మన జీవితంలో ఉండాలి. అది ఉన్నతమైన స్థలాన్ని తీసుకెళ్తుంది. సర్పాన్ని గుడ్లు బీకేసి దాన్ని చంపేస్తుంది. అంటే దాని అదంటే బేసిక్ లేకుండా చేస్తుంది. ఏం లేకుండా చేస్తుంది చెప్పండి? ఏం లేకుండా చేస్తుంది?
దానికి ఆధారం లేకుండా చేస్తుంది. పావుకి మింగిస్ అలా చేయలేదు. కానీ ప్రతి క్రైస్తవుడు కూడా అలాగ సాతానుతో పోరాడగలిగినటువంటి పట్టిమ కలిగి ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆడు నీ దగ్గర నిలబెట్టడానికి కూడా ఆధారం ఉండకూడదు. వాడికి అర్థమవుతుందా? నువ్వు లోకస్తుల్లాగా ఉంటే వాడికి అన్ని ఆధారాలేగా. కాబట్టి ప్రభునందరూ ప్రియమైన పిల్లరా, ఈదలేనంత అంటే పక్షిరాజు వలె ఆకాశంలోకి ఎగిరినంత. దేవుని స్తోత్రం చెప్పండి. నిన్నుకొనిన వారై వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు మాట్లాడసాగారు. స్తోత్రం. హల్లెలూయా. నిండుకొనినంత ప్రియమైన దేవుని పిల్లరా, ఈదలేనంత అంటే బైబిల్లో మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియమైన పిల్లరా చాలా చోట్ల రాయబడతాయి. వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనే మాట రాయబడుతుంది. ఆత్మతో నింపబడి, ఆత్మచేత నింపబడి. దావీదు గొలియాతును చంపడానికి పోరాడడానికి గల కారణం ఏంటంటే అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ బలమే, అభిషేకమే. దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. సమూయేలు అతన్ని అభిషేకించాడు. కాబట్టి ప్రభునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, పరిశుద్ధాత్మలో ఈ 7 అనుభవాలు: 1 పొందుకోవాలి, 2 నింపబడాలి, 3 నడిపించబడాలి. గిరకల్లోతు, మోకాళ్ళలోతు, నడుముల్లోతు, ఈదలేనంత. ఆమేన్. హల్లెలూయా. ఈదలేనంత అంటే ఆత్మ పూర్ణులైనంత. నా గిన్నె నిండి పొర్లుచను. పరిశుద్ధాత్మతో నింపబడితే మరొక దానికి చోటు ఉండదు. దేవుని స్తోత్రం చెప్పలు గడిగా. హల్లెలూయా. కాబట్టి నూనె ప్రియమైన దేవుని పిల్లలు అక్కడ మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే నూనె కుండ కదా మనం చేసుకుంది. పరిశుద్ధాత్మకు సాదృశ్యం నూనె. ఈ పరిశుద్ధాత్మలో 7 అనుభవాలను మనము కలిగి ఉండాలి. ఆమేన్. అలాగనే ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, ఇంకా మనం జ్ఞాపం చేసుకున్నట్టు ఈ నూనె చూడండి, నూనెను స్వస్థతకు పెట్టాడు. దేనికి పెట్టాడు చెప్పాలా? దేనికి పెట్టాడు? స్వస్థత. మీలో ఎవరైనా బాగులేకపోతే అటు వారికి నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా, శిష్యులు కూడా వారికి నూనె రాసి ప్రార్థన చేశారు. యేసయ్య కూడా నూనె రాసి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. చూడండి, నూనె అభిషేకానికి సాదృశ్యము. ప్రియమైన దేవుని పిల్ల, అభిషేకం వలన కలిగేటువంటి చాలా మేలు ఉన్నాయి. అభిషేకము ప్రతి కాడెను ఎరగొడుతుంది. అభిషేకము నీ సంఖ్యలను తెంచేస్తుంది. అభిషేకము నీ బంధకాలను విప్పేస్తుంది. అభిషేకము నీలో ఉన్న రోగాన్ని స్వస్థపరుస్తుంది. అభిషేకము సమృద్ధినిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమిస్తుంది? సమృద్ధిని. ఇవన్నిటికి వాక్యాలు ఉన్నాయి, కానీ చెప్పడానికి మరొకసారి చూద్దాం. దేవుని స్తోత్రం. మనం 1 గంటలకు వెళ్తున్నాం కనుక ప్రియ దేవుని పిల్లరా, అభిషేకమును ఆ ప్రియమైన దేవుని పిల్లరా అపవాదిని మన దగ్గరికి రాకుండా చేస్తుంది. చెప్పండి, అపవాదిని చెప్పండి ఏం చేయను మన దగ్గరికి రాకుండా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నూనె అభిషేకానికి సాదృశ్యం. అభిషేకం వలన చాలా అనుభవాలు ఉన్నాయి. అభిషేకము సాతానుడు నీ మీద పెట్టిన ప్రతి కాడి ఇరిగిపోద్దండి. గుర్తుపెట్టుకో, ఏ కాడైతుందో అది అభిషేకానికి ఉంది. లేహి అనే ప్రాంతంలో ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, సంసోను కట్టి బంధించారు. తాళ్ళుతోటి తీసుకెళ్తా ఉన్నారు. ఇశ్రాయేలీలే కట్టి ఫిలిస్తీన్లకు అప్పగించడానికి తీసుకెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత దేవుని ఆత్మ సంసోను మీదకి రాగా ఆ కట్టబడినటువంటి తాళ్ళు గుడ్డ పీలికలాగా కాలిపోయి బూడిదైపోయినాయి అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఇలాగ అనుకొని ఎరజిమ్ముకొని ప్రియమైన దేవుని పిల్లరా, ఆ సమయంలో ప్రియ దేవుని పిల్లరా అనేక మందిని హతమార్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అభిషేకం ఏం చేస్తుందంటే ఆయనకున్న కట్లని తెంచేసింది. అలాగే మనం చూస్తే పౌలు సీనలు ఇద్దరు కూడా రాత్రికాల సమయంలో 16వ అధ్యాయంలో ప్రియమైన దేవుని పిల్లరా వారు పాటలతో ప్రార్థన చేస్తూ ఉండగా అర్ధరాత్రి ఉన్న పాటను ఒక్కసారిగా
ఆకాశం నుండి దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ బలము ఆ స్థలములోనికి రాగా వారందరూ కూడా ప్రీతిని ఆరాధన చేస్తుండగా ఒక్కసారిగా ఆ సరస్సాలన్నీ కూడా కదిలిపోయాయి. దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక ఉరుము ఉరిమినట్లుగా, ఒక మెరుపు వచ్చినట్లుగా ఆ భూమి కంపించి ఆ సరస్సాల పునాదులు అదిరిపోయినాయి అంట. ఏమైపోయింది చెప్పండి? పరిశుద్ధాత్మ అభిషేకం. దేవుని స్తోత్రం. వాళ్ళకున్నటువంటి సంఖ్యలు, బొండాలు అన్నీ ఊడిపోయి. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని పిల్లరా, పరిశుద్ధాత్మ అభిషేకం వల్ల మనకున్న కట్లు తెగిపోతాయి, అపవాది చేసిన బంధకాలు తెగిపోతాయి. రెండవది వచ్చేసి ప్రియ దేవుని పిల్లరా, అక్కడ సరసాలు అనగా అది బానిసత్వం. కాలైనటువంటి అలవాట్లకు బానిసలై అందులో నుంచి రాలేక, దాన్ని విడిచిపెట్టలేక ఉన్నటువంటి వారు ఉంటారు. అలాంటి వారు పరిశుద్ధాత్మ అభిషేకం చేత తాకబడితే కట్లు తెగిపోతాయి. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆ బానిసత్వ సంఖ్యలు విడిపోతాయి. అది ఎక్కడుందంటే పరిశుద్ధాత్మ అభిషేకంలోనే. అందుకని ప్రభు సన్నిధిలో మనము పరిశుద్ధాత్మను పొందాలంటే గుర్తుపెట్టుకోనండి, మనము పరిశుద్ధాత్మను పొందడానికి మన మనస్సుని, మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలి. తగ్గించుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనం నింపుతాడు. అర్థమైందా? ముందు నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు ఆయన అప్పగించుకోవాలి, సరెండర్ అయిపోవాలి ఆయనకి. నీ ప్రతి బలహీనతను వెంటనే అక్కడే ఒప్పుకొని వాటి విషయమై దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి వాటిని తొలగించుకొని వెంటనే దేవుని వశంలోకి వెళ్ళిపోవాలి, దేవుని చేతిలోకి వెళ్ళిపోవాలి, దేవుని కౌగుట్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆయన నింపేస్తాడు. ఈ అనుభవం ఎప్పుడు వస్తుందో నీకంటే ఆ ఆత్మను పొందుకొని నింపబడి నడిపించబడుతున్నప్పుడు వస్తుంది. దేవుని స్తోత్రం. లేదా ఈదలేనంత అనుభవంలో నువ్వు ఉన్నప్పుడు వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా. దేవుడు మనందరినీ పరిశుద్ధాత్మతో నింపునుగాక, అభిషేకించునుగాక, బలపరచునుగాక. దేవుని యొక్క బలమైన శక్తి మనందరిని కమ్ముకొనుగాక. సంఖ్యలు తెగిపోవునుగాక, బంధాలు ఊడిపోవునుగాక, కట్లు తెగిపోవునుగాక. మనలో ఉన్న ప్రతి బలహీనమైన ఆ మనస్సు బలహీనమైన, ఆత్మ బలహీనమైనటువంటి మన శరీరాలు యేసు క్రీస్తు నామములో అభిషేకించబడునుగాక.